హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా మీరు? నేనైతే మా ఇంట్లో వచ్చేసి ఏమున్నా చేసామో చూద్దామా. పులిహోర చూడండి ఎంత బాగుందో. పులిహోర, జీడిపప్పు పులిహోర మా ఇంట్లో ఈరోజు. మీలో జీడిపప్పు పులిహోర ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పులిహోర మాత్రం సూపర్ ఉంది. తర్వాత వచ్చేసి వైట్ రైస్, పులిహోర, ఇంకా పప్పు, టమాటా చట్నీ, వైట్ రైస్, పప్పు. ఇంకా ఈరోజు ఇంతేనండి మా ఇంట్లో. చూడండి, ఇది పప్పు, ఇదేమో టమాటా పచ్చడి. మొన్న పెట్టాను కదా టమాటా పచ్చడి నేను, అదే ఇది. ఇది చాలా బాగుంది టమాటా పచ్చడి మాత్రం. నేనంతా తీసి పెట్టాను, గాజు బౌల్, పెద్ద గాజు బౌల్ తీసి పెట్టాను. ఈరోజు వచ్చేసి ఇవే మా ఇంట్లో. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే పులిహోర తింటున్నాను. పులిహోర మీలో ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మా ఇంట్లో వచ్చేసి పులిహోర. ఈరోజైతే నేను ఉట్టి పులిహోరనే తింటున్నా. పులిహోర అంటే నాకు చాలా ఇష్టము. జీడిపప్పు పులిహోర అంటే ఇష్టము నాకు. ఏ పులిహోర అయినా చాలా ఇష్టంగా ఉంటుంది. ఏ పులిహోర అయినా సూపర్, చాలా బాగుంది. పులిహోర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్. సూపర్. నిమ్మకాయ పులిహోర. నాకు ఊకనే గొంతు పొరవుతుంది, మీకు తెలుసు కదా, అందుకే నేను తాగాను. ఈరోజు గురువారం కదా, ఈరోజు గురువారం పంజగుట్ట సాయిబాబా టెంపుల్కి వెళ్తాను నేను. గురువారం వెళ్తాను నేను. టమాటా పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను ఒకసారి, టమాటా పచ్చడి కలుపుకొని చూశాను ఎలా ఉంటుందో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది, నిజంగా బాగుంది. నిమ్మకాయ పులిహోర కదా ఇది. దీనిలో జీడిపప్పు యాడ్ చేస్తాం. పల్లి లేకుండా జీడిపప్పు యాడ్ చేస్తాము. కానీ సూపర్గా ఉంది. మీలో నచ్చినట్లయితే, మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.